హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అధికార ప్రతిపక్ష పార్టీలు కావాలనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాయన్నారు. ఈ రెండు పార్టీలు మజ్లిస్ పార్టీకి అండగా నిలుస్తున్నాయని విమర్శించారు. మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదన్నారు కిషన్ రెడ్డి. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఈ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడతా ఉన్నారు. మజ్లిస్ పార్టీకి మేలు చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్ యొక్క ఓటు హక్కు వినియోగించకుండా బీఆర్ఎస్ పార్టీ తమ సొంత పార్టీ కార్పొరేటర్లను బెదిరించడము, వాళ్ళకు ఓటేసినటువంటి ప్రజల యొక్క ఓటు హక్కు అయితే ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళను అవమానం చేసినట్టే. మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసమో మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కోసమో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేదు. ఇదే పాతపట్నంలో మజ్లిస్ పార్టీ వరుసగా గెలుస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో కానీ లేక హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే మజ్లిస్ పార్టీ గెలుస్తుందో అక్కడ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ చేసి మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తాను. అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు రెండు పార్టీలు. ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇక్కడనేమో పోటీ చేయరు, అక్కడ పోటీ చేస్తారు. అక్కడ ఓట్లు విభజించేటువంటి ప్రయత్నం చేస్తారు మజ్లిస్ వ్యతిరేక ఓట్లు. ఇక్కడ మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం పోటీ చేయకుండా ఉంటున్నారు. ఇంత పచ్చిగా మజ్లిస్ పార్టీతో చేయి కలిపి పనిచేస్తున్నటువంటి రెండు పార్టీలు కూడా మరి సెక్యులర్ పార్టీలు ఏ రకంగా అయితే చెప్పాల్సినటువంటి అవసరం. రాహుల్ గాంధీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, రజాకార్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీతో మీరు హైదరాబాద్లో స్నేహం చేస్తూ కలిసి కాపురాలు చేస్తూ వాళ్ళ మద్దతుతో మీరు, మీ మద్దతుతో వారు ఎన్నికల్లో గెలుస్తూ ఈరోజు మేము సెక్యులర్ అని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని దేశంలో ప్రచారం చేస్తుండో చెప్పాల్సిన అవసరం. ఉన్మాదంతో వేలాది మందిని హత్య చేసిన విషయం వాస్తవం కాదా? చెన్నారెడ్డిని గద్దె దింపడం కోసం పాత బస్తీలో తీగలకుంటలో 400 మంది దళితులను ఊచకోత కోసిన విషయం వాస్తవం కాదా? ఆ రోజు చెన్నారెడ్డి స్వయంగా నన్ను గద్దె దించడం కోసం మజ్లిస్ పార్టీ మత కళాలు చేసిన విషయం చెప్పిన విషయం వాస్తవం కాదా? సరోజిని పుల్లారెడ్డి ఆ రోజు చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి మజ్లిస్ పార్టీ చేసినటువంటి మత దౌర్జన్యాల కారణంగా, మతోన్మాద కారణంగా, మత కళాల కారణంగా, దాడుల కారణంగా 400 మంది దళితులు చనిపోయినని నేను చెప్పిన విషయం వాస్తవం కాదా? మరి అలాంటి మతోన్మాద పార్టీని గెలిపించడం కోసం గత అనేక రోజులుగా తెలంగాణలో తమ స్వార్థ రాజకీయాలతో రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క అడుగులకు మడుగులు ఎందుకు ఒత్తుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది.
మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్ళు ఎందుకు తాగుతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మూడు పార్టీలు ఒకటే, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి పార్టీలే. ఈ మూడు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే. ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడు మూడు ముక్కలు ఆటలు ఆడతారు. ఈ రోజు కాకైనా రేపైనా మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో కలిసేటువంటి పార్టీలే. అవసరమైతే తెలంగాణకు ముఖ్యమంత్రి చేయడానికి కూడా వీళ్ళు పోటీలు పడి మజ్లిస్ పార్టీని ముందు పెట్టేటువంటి పార్టీలే. ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారు. ఇప్పటికీ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అప్పగించడానికి ఈ రెండు పార్టీలు ఏమాత్రం వెనుకంజ వేయవు. ఇంత దుర్మార్గంగా ఏ ఎన్నికల్లో ఆ పాట పాడుతూ, ఏ ఎండక గొడుగు పడుతూ, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక విధానం, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక విధానం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఒక విధానం, ఒక బోర్డుకు సంబంధించినటువంటి విషయంలో ఒక విధానం. వీళ్ళందరూ కూడా మజ్లిస్ పార్టీ చేతిలో కీలు బొమ్మలుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తా ఉన్నది.